హైదరాబాద్ నుంచి వస్తున్న భారీ వరద కారణంగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. వలిగొండ మండలం సంగం గ్రామం శివార్లోని భీమలింగం కత్వ వద్ద లో లెవెల్ బ్రిడ్జ్ మీద నుంచి మూసీ వరద ప్రవహిస్తుంది. దీంతో బొల్లేపల్లి సంగం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ముందస్తు జాగ్రత్తగా రోడ్డుకు ఇరువైపులా పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి వస్తున్న భారీ వరద కారణంగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. వలిగొండ మండలం సంగం గ్రామం శివార్లోని భీమలింగం కత్వ వద్ద లో లెవెల్ బ్రిడ్జ్ మీద నుంచి మూసీ నది ప్రవహిస్తుంది. దీంతో బుల్లేపల్లి సంగం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ముందస్తు జాగ్రత్తగా రోడ్డుకు ఇరువైపులా పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కిరణ్, గడిచిన వారం రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అక్కడి నుంచి వస్తున్నటువంటి వరదతో కూడా మూసీ నది ఉధృతంగా ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో మహానగరానికి దగ్గరలో ఉన్నటువంటి యాదాద్రి భూమి జిల్లా బీబీనగర్ కావచ్చు, భూదాన్ పోచంపల్లి, ఒలుగొండ ఈ ప్రాంతాల్లో మూసీ నది అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అక్కడక్కడ రాకపోకలు అయితే నిలిచిపోయారు. ఇటు ఒలిగొండ మండలం సంగం గ్రామంలో ఉన్నటువంటి భూమలింగం కట్వ లో లెవెల్ బ్రిడ్జ్ పై కూడా మొత్తం ప్రవాహం పెరగడంతో అక్కడ పోలీసులు అయితే రాకపోకలు అయితే నిలిచిపోయేశారు. బొమ్మేపల్లి సంగం మధ్య పూర్తిగా రాకపోకలు అయితే నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దీంతో ముందస్తు జాగ్రత్తగా ఆ రెండు రోడ్డుకు ఇరువైపులా అటువైపు ఇటువైపు మొత్తం కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎందుకంటే వాహనదారికి ఎవరు కూడా అంటే అవసరం లేకుండా కొంతమంది వాహన దాటే ప్రయత్నం చేస్తారు కాబట్టి దీంతో ఎవరు కూడా వాహనదారులు ఎవరు కూడా అక్కడ ప్రయాణించకుండా కూడా బారికేడ్ ఏర్పాటు చేశారు. దీంతో ఈ రోడ్డుతో పాటు చాలా రోడ్ల వద్ద కూడా ఉధృతంగా ఎక్కడైతే ప్రవహిస్తుందో ఆ ప్రవహిస్తున్నటువంటి ప్రాంతాల వద్ద కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కొంత పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. గత 2-3 రోజులుగా కూడా ఇదే మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో చాలా గ్రామాలకు రాకపోకలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దీంతో మూసీ ప్రాజెక్టు కూడా వరద ఉధృతి అయితే పెరిగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం అయితే 642 అడుగులకు అయితే చేరినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ 7 క్రస్ట్ గేట్లను 4 అడుగుల మేరెత్తి కూడా దిగువగా అయితే నీటిని విడుదల చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే వర్షాలు అయితే తగ్గుముఖం పట్టినటువంటి నేపథ్యంలో రేపు లేదా ఎల్లుండి వరద తగ్గుముఖం పడితే మాత్రం కూడా క్రస్ట్ గేట్లను అయితే క్లోజ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ వర్షం వచ్చి వరద పెరిగితే మాత్రం మరిన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తానికి అయితే గడిచిన వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో చాలా గ్రామాలకు రాకపోకలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు వాహనదారులు ఎలాంటి ప్రమాదాలకు గురవ్వకుండా కూడా పోలీసులు అయితే చర్యలు అయితే చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. సుధాకర్, రైట్, థ్యాంక్ యూ కిరణ్.